హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు క్వాంటమ్ రీజనింగ్ అన్న ఏరియాలో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అంటే నిష్పత్తులు గురించి చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఒక సులభమైన ఒక మెథడ్ చెప్పడం జరుగుతుంది. చివరి దాకా చూడండి. చివరిలో ఇచ్చిన ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కొంత బేసిక్స్ అర్థం చేసుకున్నాం. ఏ బి అనే సంఖ్యలు నిష్పత్తిని చూపించాలనుకో, మనం ఏ బి అన్న సంఖ్యల యొక్క నిష్పత్తి A:B అని రాస్తాం అన్నమాట. సో ఒక నిష్పత్తిలో ఇప్పుడు A:B అని ఉంది. దాంట్లో ఒకే సంఖ్యతో గుణించినా కానీ భాగించినా కానీ దాని విలువ మారదు. A:Bని AM:BM అంటే ఎంతో మల్టిప్లై చేసిన సేమ్ రేషియో. అలాగే అంటే 1:2 అని ఉందనుకో, దాన్ని 2:4 అని కూడా రాయొచ్చు. ఎందుకంటే రెండు వైపులా 2తో మల్టిప్లై చేసాం. అలాగే డివైడ్ చేసినాం అనుకో రెండు వైపులా, అంటే 1/2 1/3:2/3 అని కూడా రాయొచ్చు. రెండు వైపులా సేమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రేషియో ప్రపోర్షన్స్ గురించి ఒక క్లారిటీ కోసం. ఒక తరగతిలో 5 బాలికలు 10 మంది అబ్బాయిలు ఉన్నారనుకున్నాం. వాళ్ళ యొక్క నిష్పత్తి 5:10 లేదా 1:2 సేమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు కదా, 1:2లో ఉంటుంది అని చెప్పచ్చు. 1:2 ఒక అమ్మాయి ఉంటే 2 అబ్బాయిలు ఉన్నారు, అది రేషియో, ఆ నిష్పత్తిలో ఉన్నారు అని చెప్పడానికి. ఇప్పుడు నిష్పత్తులను ఉపయోగించి ఒక సాధారణ రకం సమస్య ఒకదాన్ని తీసుకొని పైకి కానీ కిందికి కానీ స్కేల్ చేసామనుకో, స్కేలింగ్ అప్ ఆర్ స్కేలింగ్ డౌన్. ఎక్కడ ఉపయోగం? ఒక బేకర్ కేక్, ఒక బేకరీలో చేసే కేక్ లాంటి దాన్ని చేయడానికి 3 రెట్లు పెంచాలనుకో. మనకు రెసిపీ ఇంత తీసుకోండి చక్కెర, ఇంత పిండి తీసుకోండి ఇలా చెప్తుంటారు. కానీ దాన్ని పెద్ద కేక్ కావాలి, లేకుంటే 3 రెట్లు కేక్ తయారు చేయాలి ఒకటేసారి. అప్పుడు ఏం చేయాలి? సాధారణ నిష్పత్తి 2:1 అనుకో, 2 సంఖ్యలకి. అయితే పిండి మరియు చక్కెర యొక్క 2:1 అయితే 3 కారకాలు పెంచాలి అంటే అప్పుడు ఏమవుతుంది? 6 కప్పులు, మొదట 2 కప్పులు పిండి 1 కప్పు చక్కెర తీసుకున్న వాళ్ళు 3 కేకులు చేయాలనుకో ఒకటేసారి. అప్పుడు ఏం చేస్తాము? 6 కప్పులు పిండి 3 కప్పులు చక్కెర తీసుకుంటాం. దాన్ని కిందికి కూడా స్కేల్ డౌన్ కూడా చేయొచ్చు, లేకుంటే హాఫ్ కేక్ చేయాలి, హాఫ్ కేజీ. అప్పుడు హాఫ్తో గుణించాలి. 1 కప్పు పిండి 1/2 కప్పు చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ మదర్ చెప్పి పంపించింది, ఒక గ్లాసు అన్నం అంటే రైస్ పెట్టమ్మా, 2 గ్లాసులు నీళ్ళు పెట్టు, కుక్కర్లో పెట్టు అని చెప్పి. ఈ బంధువులు వస్తారు, వీళ్ళిద్దరే కాకుండా ఇంక 2 వస్తారు. అప్పుడు ఎట్లా? అప్పుడు ఏం చేయాలి? 2 గ్లాసుల మరి బియ్యము 4 గ్లాసుల నీళ్ళు వేయాల్సి వస్తుంది. అంటే ప్రపోర్షనేట్గా పెంచుకోవాలి. అది తెలియకపోతే 2 సార్లు చేయాల్సి వస్తుంది కదా. ఇది అన్నమాట రేషియో ప్రపోర్షన్స్. ఎక్కడ వాడతారు అంటే, ఇంకా కొంచెం సులభంగా అర్థం చేసుకోవాలనుకో సొల్యూషన్స్ చెప్తాను. 2 అన్నదమ్ములు ఉన్నారు. చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం మొదట అర్థం చేసుకోవడం కోసం. 10 ఎకరాలు ఉంది, సమానంగా పంచాలి. ఎంత ఇస్తారు ఒక్కొక్కరికి? క్లియర్ కదా, 5 ఎకరాలు ఇస్తాం, నోట్ లెక్క. అయితే ఈ నిష్పత్తి తెలుసుకుండి చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 1 1 2 ఉన్నాయి, 2 కలిపితే టోటల్ ఎంత? 2. కాబట్టి రెండింటిని 2తో డివైడ్ చేద్దాం. 2 భాగాలు చేయాలన్నట్టు. మొత్తం ఎన్ని భాగాలు? 1 1, ఇద్దరికి సమాన భాగాలు కాబట్టి 2 భాగాలు. సో మొదటి వాడికి 1వ అర్థం వస్తుంది, రెండో దానికి 2 భాగాలలో 1 భాగం.
1/2. 10 ఎకరాలలో హాఫ్ ఇంటూ 10 వచ్చి 5 acres. సమాన నిష్పత్తి కాబట్టి మనకు ఇది ఈజీ. నిజానికి ఎన్ని భాగాల్లో చూసి అంత డివైడ్ చేసేసి అందరికీ అంత ఇచ్చేస్తే సరిపోద్ది. అదే ఇక్కడ 3 భాగాలు తీసుకున్నాం. 3 అన్నదమ్ములు ఉన్నారు, 30 ఎకరాలు ఉంది. సో ఒక్కొక్కరికి 10 ఎకరాలు వస్తుంది. ఎందుకు? 3తో డివైడ్ చేసేస్తే. దాన్నే ఇప్పుడు రేషియోల ప్రకారం చూసుకున్నాం. ఒక్కొక్కరికి 1/3 1/3 1/3 1/3 × 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 acres. 1:2 రేషియోలో 15 ఎకరాలు పంచాలి ఇద్దరికి. అప్పుడు టోటల్ ఎంత? 1:20. 3 భాగాలు చేయాలి. ఫస్ట్ 1/3 ఒకరికి, 2/3 ఒకరికి ఇవ్వాలన్నమాట. అంటే 1/3 × 15 అంటే 5 లక్షలు. ఈ ఇద్దరు భాగస్వాములు 1:2 రేషియోలో 15 లక్షలు పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ పెట్టుబడి కూడా అదే రేషియోలో పెట్టింది తింటారు కాబట్టి లాభాలు అదే రేషియోలో తీసుకుంటారు. సో 2/3 × 15 అంటే 10 లక్షలు. దీన్నే మనము బీజగణితం ఆధారంగా అంటే ఆల్జీబ్రా యూజ్ చేసుకొని చేద్దాం. ఇంకా మీదట చెప్పబోయే లెక్కలన్నిట్లో ప్రతి దాంట్లో ఆల్జీబ్రా వాడచ్చు. ఈ నిష్పత్తులకు సంబంధించి, రేషియోస్ సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఆల్జీబ్రాలో చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమని ఉంటుంది? రేషియోకి ఎక్స్ పెట్టేసామనుకోండి, అన్నిట్లో ఎక్స్ మల్టిప్లై చేస్తే అది యాక్చువల్గా నెంబర్ అయిపోతుంది అనమాట. అంటే భాగస్వాములకు 1:2 నిష్పత్తిలో అన్నారంటే మొదటి వాడికి 1x, రెండో వాడికి 2x, a = x, b = 2x అనుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ ఈ పార్ట్ చేసామంటే ఆల్జీబ్రా మళ్ళీ మనకి ఈజీ అయిపోతుంది. ఇది ఈజ్ చేసాం కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేసేస్తున్నాం అంతే. మొదట రేషియో మాత్రం చెప్పారు. ఇప్పుడు దాన్ని నెంబర్స్ ఎంత ఉంటాయంటే a = x, b = 2x అని పెట్టగలిగామనుకో, తర్వాత ఇద్దరు కలిపి ఎంత? 15 లక్షలు. a + b = ఒకరు x ఒకరు 2x కదా, టోటల్ 3x వచ్చి 15 లక్షలు. అంటే x ఎంత? 5 లక్షలు. 15/3. అప్పుడు a ఎంత వస్తుంది? a వచ్చి x కదా, 5 లక్షలు, b వచ్చి 2x 10 లక్షలు. ఇట్లా చేసేయచ్చు అనమాట. ఇదే కాన్సెప్ట్ ప్రతి లెక్కలో వాడతాను. ఇప్పుడు గ్రూప్ 2 2012 ఇచ్చిన ప్రాబ్లం ఒకటి చూద్దాం. నిష్పత్తి 1:2:3 నిష్పత్తిలో 3 సంఖ్యలు మరియు వాటి వర్గాల మొత్తం 504. 3 సంఖ్యలు ఎట్లున్నాయి? 1:2:3లో ఉన్నాయి. వాటి వర్గాలంటే స్క్వేర్స్ 504 వచ్చింది స్క్వేర్స్. ఆ సంఖ్యలు ఏవి? మనం ఏమనుకోవాలా? ఫస్ట్ది వచ్చి x అని, రెండోది వచ్చి 2x అని, మూడోది వచ్చి 3x అని అనుకోవాలా. మళ్ళీ ఏం చెప్పారు వీళ్ళు? స్క్వేర్. ఈ మూడింటిని స్క్వేర్ చేస్తే 504 వస్తుంది అన్నాడు. సో x² 2xకి స్క్వేర్ మళ్ళీ 3xకి స్క్వేర్ చేస్తే ఎంత అనేది చెప్పేశాడు. దాన్ని బేస్ చేసుకొని x ఎంతనో కనుక్కున్నామనుకో వచ్చేస్తుంది. సో x ఒకటి 1x కదా, దాని స్క్వేర్ మళ్ళా 4x² అవుతుంది. 2x × 2x అంటే 4x². 3xకి స్క్వేర్ చేసినప్పుడు 9x². టోటల్ వచ్చి 1 + 4 5 + 9 14x² వచ్చి 504. x² ఇది, x2 అని రాస్తున్నా, x² ఇది = 504/14 అంటే 36. x ఎంత అవుతుంది? x = √36 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు నెంబర్స్ ఒకటి వచ్చేసి నెంబర్స్ వచ్చి x వచ్చి 6, రెండోది 2x ఉంటుంది కదా, 2x అంటే 12, మూడోది 3x వచ్చి 6 × 3 18. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం.
ఈ లెక్కలన్నిటినీ క్రాస్ చెక్ చేయడం కూడా చూపిస్తాను. ప్రతి లెక్కని మనము అక్కడే తెలిసిపోతుంది ఎగ్జామ్ హాల్లో. మనం పెట్టిండే ఆన్సర్ కరెక్టా తప్పా అనేది అక్కడే చెప్పేయచ్చు. ఇప్పుడు క్రాస్ చెక్ చేయాలంటే మనకి ఇప్పుడు 6:12:18 వచ్చింది కదా, దాన్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేసి చిన్న నెంబర్లోకి మారిస్తే 6తో డివైడ్ చేస్తాం. 1:2:3 ఒక పార్ట్ అయింది. అది ఈ 3 నెంబర్లు 1:2:3లో ఉన్నాయి. ఈ మూడింటిని స్క్వేర్ చేద్దాం. 6 స్క్వేర్ వచ్చి 36, 12 స్క్వేర్ 144, 18 స్క్వేర్ 324, 3 కలిపితే 504. సో మనకు వచ్చిన ఆన్సరు, లేకుంటే కూడా వీటిని మొత్తం అదే రేషియోలో ఉన్నాయా, స్క్వేర్స్ ఎంత అని చూసుకున్నా వచ్చేది, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మనము ప్రాపర్ మెథడ్లో చేసి క్రాస్ చెక్ కూడా చేసేస్తున్నా. ఇప్పుడు 391 నాణ్యాలని 1/2:2/3:3/4 అన్న నిష్పత్తిలో ఏబిసిలకి పంపిణీ చేశారు. అప్పుడు బి యొక్క వాటా ఎన్ని నాణ్యాలు వస్తాయి? ఇప్పుడు వాళ్ళ యొక్క నిష్పత్తి రేషియో ఈ ఫ్రాక్షన్స్లో కూడా చెప్పచ్చు అనమాట. 1:2:3 అనే కాకుండా ఇట్లాంటి రేషియోలలో ఫ్రాక్షన్స్లో కూడా చెప్పచ్చు. చెప్పిన తర్వాత మనము దీన్నే 1/2x, 2/3x, 3/4x అనొచ్చు. అలా కాకుండా కిందిది న్యూట్రల్ చేసేసి పై నెంబర్లు మాత్రమే వచ్చేటట్టు చేసుకుంటే కొంచెం సులభం. అది చూపిస్తాను ఎట్లా చేయాలని. వీటిల్ని అన్నిటికీ నేనేం చేశాను, కింద 12 వచ్చేటట్టు చేశాను. అంటే ఇక్కడ 6/12 అవుతుంది 1/2, ఇది 8/12 అవుతుంది. ఎందుకంటే కింద పైన 4తో మల్టిప్లై చేసాం, ఇక్కడ కింద పైన 3తో మల్టిప్లై చేసాం. అంటే కిందివి 3, 12, 12, 12. సో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే కూడా మారదు కదా రేషియో. అంటే 6:8:9 అని చెప్పచ్చు దీన్ని. ఇప్పుడు మనం ఎక్స్లోకి మార్చేసుకున్నాం. బీజగణితాన్ని వాడదాం. A = 6x, B = 8x, C = 9x అని పెట్టేసుకుంటే, సో మొత్తము ఎంత అన్నారు సంఖ్య? 391. 3 కలిపితే 391. అంటే 23x = 391. x = 391/23 17. x తెలిసిపోయింది. ఇంకా 3 నెంబర్లు మనకి తెలిసిపోతాయి అన్నమాట. 6x 102, 8x 136, 9x 153. ఇది వాళ్ళు అడిగిండేది బి. ఇప్పుడు క్రాస్ చెక్ కోసం 3 కలిపితే ఎంత వస్తుంది? 102, 136, 153, 391. సో ఎగ్జామ్ హాల్లోనే అర్థమైపోతుంది మనకి కరెక్టా తప్ప మన ఆన్సర్. ఒక సంఖ్యని 25% పెంచి మరొక సంఖ్యకు జోడించామనుకో, ఆ రెండవ సంఖ్య 10% పెరుగుతుంది. ఇప్పుడు ఏ అనే సంఖ్య ఉంది, దాన్ని 25%, దాంట్లో 25% తీసుకొని బీకి కలిపామనుకో, బి ఎంత పెరుగుతుంది? 10% పెరుగుతుంది. ఇప్పుడు ఏకి బికి మధ్యలో ఎంత నిష్పత్తి ఉంది? కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. దీన్ని బీజగణితంలోకి మార్చుకునేసరికి క్లారిటీ వచ్చేస్తుంది మనకి. సింపుల్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు? 0.25 అంటే 25% అన్నా 0.25తో మల్టిప్లై చేసినా ఒకటే అన్నమాట. ఇప్పుడు ఫర్ 100లో 25% అంటే 25 కదా, 0.25 × 100 అంటే కూడా అంతే, = 25. సో 0.25a 25% పెంచి బిలో కలపాలి. 0.25a + b. అప్పుడు ఏమవుతుంది? బి 10% పెరుగుతుంది, అంటే 1.1b అవుతుంది. ఇది ఈక్వేషన్. 0.25a + b = 1.1b. ఈ బిని కుడివైపుకి పంపించేద్దాం. 0.25a = 1.1
మైనస్ బి అంటే 0.1b అవుతుందన్నమాట. అర్థమైంది కదా? చూడండి ఒకసారి. బిని కుడివైపు పంపించేసి 1.1లో 1.1లో 1 తీసేసాను, అప్పుడు 0.1b అయింది. అప్పుడు a/b రేషియో ఆడి చెప్పాడు కదా వాడు, ఈ బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెప్పిస్తే a/b అయింది. 0.25ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసాం, అంటే 0.1 డివైడెడ్ బై 0.25 అయింది. పైన కింద మనం ఏం చేద్దామంటే ఒక 100తో మల్టిప్లై చేసినప్పుడు 10/25 అవుతుంది. ఇది 2 స్థానాలు పక్కకు కుడివైపుకి వెళ్తుంది, అందుకోసము అది 10/5. పైన కింద 5తో డివైడ్ చేస్తే 2/5, అంటే రేషియో 2:5. క్రాస్ చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ఆన్సర్. సో 25% 2లో 25% ఎంత? 0.5 అన్నమాట. ఎట్లొచ్చింది? 25 0.25 × 2 చేయండి, 0.5 వస్తుంది. ఆ 0.5 అనేది 5, సెకండ్ పార్ట్ వచ్చి 5, దాంట్లో ఎంత శాతం అది? 0.5 అనేది 10%. 5లో 10% ఎంత? 0.5. సో క్రాస్ చెక్ చేసేసాం కదా. ఇప్పుడు మొత్తం 143 ఉందనుకో, సానుకూల పూర్ణాంశాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే 143ని ఏ రేషియోలో పెట్టలేము అనేది ఇక్కడ క్వశ్చన్. 3 వాటిల్లో పెట్టచ్చు. ఇక్కడ 8:3, 6:7, 4:9 ఇట్లా ఇచ్చాడు కదా, కానీ ఒక దాంట్లో పెట్టలేము. ఏది కనుక్కోవాలి. దీన్ని డైరెక్ట్గా డివిజిబిలిటీలో చూసేయచ్చు. 2 + 7 9 వచ్చి 9తో డివైడ్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పచ్చు. కానీ ఎందుకు అలాగా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 నెంబర్స్ ఇప్పుడు 2:7 రేషియోలో పెట్టామనుకో 143ని, అప్పుడు 140 ఒకటేమో 2/9 × 143, ఇంకొకటి 7/9 × 143, అంటే 2 × 18.88, 7 × 15.88 అవుతుంది. అంటే ఈ ఒక ఫ్రాక్షన్ వస్తుంది ఇక్కడ, ఫ్రాక్షన్ కాబట్టి ఇది నాన్ ఇంటిజర్ అన్నమాట. అదే 8:3 ఇప్పుడు 143/9 ఎంత? 143/9 9 1 9, ఒక 53, 9 3 9 5 45, అంతే. 9 6 54 అవుతుంది, 15.88 వస్తుంది. సో ఈ ఫ్రాక్షన్ అయిపోతుంది. అది 143/9 అనేది 15.88, ఇది 18 కాదు 15. సో మళ్ళీ వాట్ ఎవర్ యూ మల్టిప్లై విత్ ఇంటిజర్ విల్ బీ ఏ ఫ్రాక్షన్. కాబట్టి అది కరెక్ట్గా పూర్ణాంకాలు కాదు, పాజిటివ్ ఇంటిజర్స్ రావన్నమాట అక్కడ రేషియోలో. అదే 8:3 ఇది చూడండి క్లియర్గా 143/11 అవుతుందన్నమాట. అంటే 143/11 వచ్చి 13, 8 × 13, 3 × 13 పాజిటివ్ ఇంటిజర్స్. అదే 6:7 అనుకోండి, 6 + 7 ఎంత? 13. సో 143 ఈజ్ డివిజిబుల్ బై 13. సో డివిజిబిలిటీ చూస్తే సరిపోతుంది మనకు, అంతే. అలాగే 4:9 అనుకో, ఇది ఒక 13. సో అగైన్ 143 ఈజ్ డివిజిబుల్ బై 13. సో ఇక్కడ డివిజిబుల్ బై 11, ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 9. కాబట్టి ఇది ఈ రేషియోలో పెట్టలేము ఇంటీజర్ రూపంలో. ఇప్పుడు యావరేజ్ 3 నెంబర్స్, ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు.
వారి వయస్సు 2:3:5లో ఉంటే వాళ్ళలో చిన్న వాళ్ళ యొక్క వయసు ఎంత? వాళ్ళ వయసులు మనం బీజగణితంలో 2x 3x 5x అనుకున్నాం అనుకో, వాటి యావరేజ్ చెప్పేశాడు. దాన్ని బేస్ చేసుకొని మనము ఎక్స్లు కనుక్కోవచ్చు. సో 2x 3x 5x అన్నప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? మొత్తం వచ్చి 2 3 5 5 5 10 10/3 ఎక్స్ 20 years. అంటే 3 కుడివైపుకి వెళ్ళిందనుకో 60 అవుతుంది అనమాట. 20 × 3 60. అప్పుడు 10 అనేది మళ్ళీ రైట్ సైడ్ వెళ్తుంది. అప్పుడు ఎక్స్ 10x = 60. ఎక్స్ కావాలనుకో 60/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో వాళ్ళలో యంగెస్ట్ చూద్దాం ఇప్పుడు. యంగెస్ట్ అంటే యంగెస్ట్ వచ్చి 2x కదా, 2 × 6 12. మరి వేరే వాళ్ళ వయసులు కూడా చూసినామనుకో క్రాస్ చెకింగ్ ఈజీ అవుతుంది. మళ్ళీ బి వచ్చేసి 3 × 6 18, సి వచ్చి 5 × 6 30. అవి వాళ్ళ వయసులు. వాళ్ళ యావరేజ్లు చూస్తే 20 వచ్చిందంటే అప్పుడు మన లెక్క కరెక్ట్. సో 12 18 30 మూడింటిని కలిపితే 60, దాన్ని 3తో డివైడ్ చేస్తే 20. కాబట్టి సగటు 20 సంవత్సరాలు. ఇంకొక లెక్క చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఏ మరియు బి యొక్క మొత్తం ఎమాల్యుమెంట్స్ అంటే వాళ్ళ జీతాలు మొత్తం సమానంగా ఉన్నాయి. కానీ ప్రాథమిక జీతం అంటే బేసిక్ పేలో ఏకి 65% భత్యం ఇస్తారు, అలవెన్స్. బీకి ఏమో బేసిక్ పేలో 80% ఇస్తారు భత్యంగా. ఇప్పుడు ఏ మరియు బి యొక్క ప్రాథమిక జీతాల నిష్పత్తి ఎంత? బేసిక్ శాలరీ ఒకరిది B1 అనుకోండి, బేసిక్ శాలరీ ఒకరిది B2 అనుకోండి. ఇప్పుడు బీజగణితం ఆధారంగా దీన్ని ఒక ఈక్వేషన్లోకి మార్చామంటే మనకు సమస్య సులభంగా పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు మొదట B1 బేసిక్ 1 ఉంది. అతనికి 65% కలుపుతారు అలవెన్స్ కింద. అంటే 0.65 ఆఫ్ బేసిక్ మీదనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు డిఏలు ఉంటుంది, డియర్నెస్ అలవెన్స్ అని. సో బేసిక్ మీద ఇంత పర్సెంట్ అని చెప్తారు. సో బేసిక్కి 65% అంటే 0.65 ఆఫ్ B1. ఎప్పుడైనా పర్సెంటేజ్ కనుక్కోవాలంటే 65 అంటే 0.65, 20 అంటే 0.2, దాన్ని మల్టిప్లై చేస్తే వస్తుందన్నమాట. సో B1 + 0.65 B1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రెండో వ్యక్తిని తీసుకున్నాం B2, అతని యొక్క బేసిక్ 80% వచ్చి బేసిక్లో 80% అలవెన్స్ వస్తుంది. సో ఈ రెండు సమానం. ఈ ఇద్దరి యొక్క టోటల్ వచ్చి బేసిక్ ప్లస్ అలవెన్స్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, బేసిక్ ప్లస్ అలవెన్స్ ఆఫ్ సెకండ్ పర్సన్ రెండు సమానం. అంటే ఈ రెండు కలపండి. 1.65 B1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 + 0.8 1.8 B2. ఇప్పుడు ఈ B2ని ఎడం వైపుకి 1.65ని కుడివైపుకి తీసుకెళ్ళిపోదాం. B1/B2 ఈజ్ ఈక్వల్ టు 1.8/1.65. పైన కింద 100తో మల్టిప్లై చేస్తున్నా 180/165 అవుతుంది. ఇప్పుడు పైన కింద 15తో డివైడ్ చేస్తే 12/11. ఇది అంతకంటే ఎక్కువ దాంతో డివైడ్ చేయలేం. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తాను. ఫస్ట్ 12 అనుకో ఒకరి బేసిక్, 0.65 ఆఫ్ 12 వాళ్ళ యొక్క అలవెన్స్ అంటే 19.8 అవుతుంది. అదే రెండో వ్యక్తిది ఉంది కదా 11, 0.8 ఆఫ్ 11 అది కూడా 19.8 అవుతుంది. సో రెండు కలిసిపోయినాయి కదా, రెండు సమానం అయిపోయినాయి. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన లెక్కలనే నేను ఇక్కడ ఎక్సర్సైజ్ కింద ఇస్తాను. మీరు ఒక్కొక్క చోట పాస్ చేసుకుంటూ ఇక్కడే సాల్వ్ చేసేయాలి. అప్పుడే మీకు చెప్పిన లెక్కలు అర్థమైనట్టు. లెక్కలు వింటే రావు, చేస్తే వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 1,
పాస్ చేయండి. ఇది గ్రూప్ 2 2012లో అడిగారు. ఇప్పుడు ఇక్కడ పాస్ చేయండి. ఇది కూడా 2012లో గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న. ఇది తెలంగాణ ఎస్ఐ 2018లో అడిగినారు. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4 ఇది కూడా ఎస్ఐ 2018. క్వశ్చన్ నెంబర్ 5 ఇది కూడా సేమ్ ఎస్ఐ ఎగ్జామ్లోదే. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చి గ్రూప్ 2 2019 రీసెంట్ ఎగ్జామ్. సో మనం ఇది తెలుసుకోకుండా వెళ్ళిపోయామనుకో 1 మార్కు. అంటే పేపర్ 1 చాలా టఫ్గా వస్తుంది. పేపర్ 1లో 100 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ క్వాంటమ్ రీజనింగ్ మీద మంచి పట్టు ఉండాలి. కాబట్టి మీరు దీన్ని చేయగలగాలన్నమాట. ఇప్పుడు నేను ఆన్సర్స్ చూపిస్తాను. ఇవి ఆన్సర్స్. ఐ హోప్ యు గాట్ 6 out of 6 కరెక్ట్. మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఆర్ఎస్ అగర్వాల్ లేదా ఇంటర్నెట్, ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఇంటర్నెట్కి వెళ్ళి కానీ ఒక 100 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ నిష్పత్తుల మీద, రేషియో ప్రపోర్షన్స్ మీద 100 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. తెలుగులో కూడా దొరుకుతుంది ఆర్ఎస్ అగర్వాల్. కాకపోతే ఇంటర్నెట్లో మనకి తెలుగులో దొరికేటివి తక్కువ ఉంటాయి. సో తెలుగైనా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్కి పెద్ద తేడా కనపడదు. కాబట్టి మీరు 100 అయితే ప్రాక్టీస్ చేయండి. మధ్యలో మీకు చాలా కంఫర్టబుల్ అయిపోయింది, ఇంకా టక్క చేయగలుగుతున్నారంటే అక్కడ ఆపచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. మీకు ఏమైనా వీడియోల గురించి, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ కావాలంటే 81010101405060కి మీరు కాల్ చేయొచ్చు. 85 నెంబరు నాది. కాల్ చేయకండి, ఓన్లీ మెసేజ్ ఇవ్వండి. precisionacademy.inకి వెళ్తే ఏమన్నా ఫ్రీ మాక్ టెస్ట్లు రాసుకోవచ్చు మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్.